హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 30 డేస్ ఎక్సెల్ ఛాలెంజ్. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఈ జనరల్గా డేటా ఇప్పటిదాకా మనం ట్యాబ్లర్ ఫార్మేట్లో చూస్తున్నాం కదా. సో ఇలా కాకుండా డిఫరెంట్ వేస్ ఆఫ్ వ్యూయింగ్ ద డేటా ఉంటుందన్నమాట. అంటే సపోజ్ ఇదే డేటాని మనం ఇలా ట్యాబ్లర్ ఫామ్లో కాకుండా గ్రాఫికల్ ఫామ్లో కూడా చూడొచ్చు. అంటే బార్ గ్రాఫ్స్, లైన్ చార్ట్స్, హిస్టోగ్రామ్స్, అలాగే పై చార్ట్స్, డోనట్ చార్ట్స్. సో ఇవన్నీ నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే బార్ చార్ట్ గురించి చూద్దాం. సో అసలు బార్ చార్ట్ అంటే ఏంటి చూద్దాం. సపోజ్ ఇది చాలా సింపుల్ డేటా చూడండి. ఒక కాలంలో నాకు ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంకో కాలంలో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన సేల్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి నాకు ఒక చిన్న బార్ చార్ట్ వేసుకుందాం అనుకుంటున్నాను నేను. సపోజ్ ఇది శాంపిల్ డేటా కాబట్టి చిన్నగా తీసుకున్నాను, మీరు పెద్ద డేటా కూడా తీసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఈ టేబుల్ అంతటిని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ ఉంది కదా, ఇన్సర్ట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, రికమెండెడ్ చార్ట్స్ అని. సో ఈ రికమెండెడ్ చార్ట్స్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఎక్సెల్ మీకున్న డేటాని బట్టి మీరు ఎటువంటి చార్ట్స్ వేస్తే బాగుంటుంది, ఎటువంటి చార్ట్స్లో మీ డేటాని క్లియర్గా విజువలైజ్ చేసుకోవచ్చు అనే దాన్ని బట్టి ఎక్సెల్ ఆటోమేటిక్గా కొన్ని ప్రీ డిఫైన్డ్ చార్ట్స్ని తయారు చేసి ఉంచుతుంది అనమాట. సో మీరు దీన్ని క్లిక్ చేశారనుకోండి, సో ఆటోమేటిక్గా ఎక్సెల్ కొన్ని ప్రీ డిఫైన్డ్ చార్ట్స్ని తయారు చేసింది. చూడండి ఇక్కడ ఇదేదో పరీటో చార్ట్ ఒకటి ఉంది, బార్ గ్రాఫ్ ఒకటి ఉంది. సో మనం ఏం చేద్దాం అంటే ఈ సెషన్ అంతటిని బార్ గ్రాఫ్కి రిస్ట్రిక్ట్ చేద్దాం. సో నేను ఆల్ చార్ట్స్ కొడతాను, ఇక్కడ రికమెండెడ్ చార్ట్స్ వచ్చి ఆల్ చార్ట్స్ కొట్టి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఇదిగోండి, ఇవన్నీ కూడా విజువల్ రిప్రజెంటేషన్కి సంబంధించినవే. నీట్గా మనం ఒక పిక్టోరియల్గా ప్రజెంట్ చేయొచ్చు డేటాని. సో నేనేం చేస్తాను, బార్ సెలెక్ట్ చేసుకుంటాను. సో 2 టైప్స్ ఆఫ్ బార్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఒకటి కలర్ఫుల్గా ఉంది, ఒకటి నార్మల్గా ఉంది. నేను ఏం చేస్తానంటే ఈ నార్మల్ది సెలెక్ట్ చేసుకుంటాను. సో కావలిస్తే దానికి మనం కలర్స్ యాడ్ చేసుకోవచ్చు అనుకోండి. సో ఇలాగా నాకు బార్ చార్ట్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు సరే బాగానే ఉంది. సో ఇది వెర్టికల్ బార్ చార్ట్ కాదు, ఇది హారిజంటల్ బార్ చార్ట్. ఎందుకంటే బార్స్ అడ్డంగా ఉన్నాయి కదా. సో హారిజంటల్ బార్ చార్ట్. వెర్టికల్ బార్ చార్ట్ అంటే సో ఇలా గీతలు ఉన్నాయి కదా, ఈ బార్స్ ఇవి నిలువుగా ఉంటాయి ఇలాగా, అవి వెర్టికల్ బార్ చార్ట్స్ అనమాట. సో ఇప్పుడు మనం డిఫరెంట్ స్టైలింగ్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. సో బేసిక్గా డిఫాల్ట్ బార్ చార్ట్ ఎక్సెల్లో ఇచ్చింది ఇలా ఉంటుంది. మీకు కొన్ని డిఫాల్ట్ స్టైలింగ్ ఫీచర్స్ కావాలనుకోండి, మీరు ఈ చార్ట్ మీద ఎక్కడైనా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పైన డిజైన్, చార్ట్ డిజైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్కి వెళ్ళి మీరు ఇంకోండి డిజైన్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు. రకరకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ అనమాట, ఆల్రెడీ ఎక్సెల్ వాడు డిజైన్ చేసి పెడతాడు. సో మీకు సింపుల్గా మీకు అంతా మీరు విజువల్గా ఒక ఎక్స్ట్రా వేగన్స్గా మంచిగా చూపించాల్సిన అవసరం లేనప్పుడు ఇందులో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీ డేటాని మీరు క్లియర్గా చూపించవచ్చు. సో ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేస్తే ఇంకా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇది ఒక ఆప్షను, మీరు ఈ రకంగా మంచి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మంచిగా పెట్టచ్చు. సో ఈ ఎక్సెల్లో కలర్ కాంబినేషన్స్ అవి కూడా మార్చచ్చు. సో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే మాన్యువల్గా మనం చేసుకోవడం ఎలా, ఇప్పుడు దీన్ని ఇంకా మీరు కస్టమైజ్ చేద్దాం అనుకున్నారనుకో ఎలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇట్లా చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కదా, మీరు ఈ డాట్స్ని యూస్ చేసి బార్ చార్ట్ యొక్క సైజ్ పెంచవచ్చు, ఇలాగ సైజ్ తగ్గించవచ్చు. సో ఇదే బార్ చార్ట్ని మీరు ఇంత చిన్న ఏరియాలోనూ పెట్టచ్చు, ఇంత పెద్ద ఏరియాలోనూ పెట్టచ్చు అనమాట. సో ఇది సైజింగ్కి ఉపయోగపడతాయి. సో ఇక్కడ ఒక ప్లస్ ఉంది చూసారా, ఇక్కడ ఒక ప్లస్ ఉంది, ఆ సింబల్ ఏంటో ఒకసారి క్లిక్ చేద్దాం. ఇక్కడ ప్లస్ క్లిక్ చేశాను అనుకోండి, సో డిఫరెంట్ ఆప్షన్స్ కనపడుతున్నాయి నాకు. చూడండి, లెజెండ్ అని క్లిక్ చేశాను అనుకోండి, అంటే లెజెండ్ ఏం చూపిస్తుంది అంటే నా డేటాలో ఈ బార్ చార్ట్లో ఏమేం కేటగిరీస్ ఉన్నాయో చూపిస్తుంది. సో నాకు ఇక్కడ ప్రోడక్ట్తో పాటు సేల్స్ ఉంది కాబట్టి ఇక్కడ సేల్స్ అని చూపిస్తుంది చూడండి, బ్లూ కలర్లో ఉన్నవన్నీ సేల్స్ అని నాకు చెప్తుంది. సో నేను లెజెండ్ తీసేసానంటే అది పోతుంది. సో ఆబ్వియస్గా ఇక్కడ నా డేటా సింపుల్గా ఉందనుకోండి, నేను లెజెండ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నిలువుగా కొన్ని గీతలు ఉన్నాయి, ఇలాగా నిలువుగా. మీరు బార్ చార్ట్ వెనకాల అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇంకోండి ఇలా నిలువుగా గీతలు ఉన్నాయి వెర్టికల్గా. సో వాటిని గ్రిడ్ లైన్స్ అంటాం. నాకు అవసరం లేకపోతే గ్రిడ్ లైన్స్ని కూడా టిక్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకొంచెం నాకు స్పేస్ మిగిలింది, బాగుంది చూడడానికి. సో అలాగే చార్ట్ టైటిల్, సో పైన టైటిల్ ఉంది కదా, దీన్ని చార్ట్ టైటిల్ అంటాం. దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఉండనిచ్చాను. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాలంటే మీరు ఆ చార్ట్ టైటిల్ మీద డబల్ క్లిక్ కొట్టారనుకోండి, దాని మీద మీరు రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ వైజ్ సేల్స్ అని నేను ఇలా రాసుకుంటాను. సో దీన్ని మనం ఎక్కడ కావలిస్తే అక్కడ జరుపుకోవచ్చు. సో దీన్ని మూల పెట్టుకుందాం. సో అలాగే దీనికి
ఇలాగా క్లిక్ చేసి దీని కలర్స్ కూడా మార్చుకోవచ్చు, బేసిక్ ఫార్మాటింగ్ చేసుకోవచ్చు, అది మీకు తెలుసు కదా బేసిక్ ఫార్మాటింగ్. అలాగే చార్ట్లో ఎక్కడ క్లిక్ చేసినా సరే మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ప్లస్లోకి వెళ్ళారనుకోండి మళ్ళీ ఓపెన్ అవుతాయి. సో యాక్సిస్ అంటే చూడండి, యాక్సిస్ తీసేస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది. యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇవి లేకుండా అసలు గ్రాఫ్కి అర్థం ఉండదు కదా. సో అందుకే యాక్సిస్ పెట్టాను. సో ఇలాగా మనం సింపుల్గా దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఎడిటింగ్ చూద్దాం. సో నాకేంటంటే బ్లూ కలర్ నేను ఎలర్జిక్ అనమాట, నాకు అంత బ్లూ పడదు. సపోజ్ నాకు ఆరెంజ్ ఇష్టం అనుకోండి, మీరు ఇలాగా బార్ మీద ఏ బార్ మీద క్లిక్ చేసినా పర్లేదు, ఏదో ఒక బార్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి కంట్రోల్ వన్ క్లిక్ చేస్తే మీకు ఇలాగా ఒక కొత్తగా ఒక సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెయింట్ డబ్బాలాగా ఉంటుంది, దాంట్లోకి వెళ్ళారనుకోండి ఇదన్నీ కలర్స్కి సంబంధించిన ఆప్షన్. ఇదిగోండి దీని పేరు ఫిల్ అనమాట, ఇదంతా కలర్స్కి సంబంధించిన ఆప్షన్. ఇక్కడ మీరు నో ఫిల్ పెట్టారనుకోండి అక్కడ కలర్ ఏమీ ఫిల్ అవ్వదు. సో సాలిడ్ ఫిల్ పెట్టారనుకోండి మీరు ఇక్కడ ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బేసిక్గా ఇలా నొక్కితే ఇక్కడ ఏదో కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్లూ, రెడ్, ఆరెంజ్. నాకు ఏంటంటే గ్రేడియంట్స్ చాలా ఇష్టం, గ్రేడియంట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో నేను గ్రేడియంట్ పిక్ చేసుకోగానే ఇక్కడ చూడండి సమ్ కాంబినేషన్ ఆఫ్ బ్లాక్, గ్రీన్, వైట్ వచ్చింది. చూడండి ఇక్కడ కలర్ గ్రీన్ ఉంది, లైట్ గ్రీన్ ఉంది, బ్లాక్ ఉంది, వైట్ కూడా ఉంది. సో ఈ స్టైల్ ఆఫ్ ఈ మిక్చర్స్ రావడాన్ని గ్రేడియంట్స్ అంటాం అనమాట. ఇవి చాలా మంచి అందాన్ని ఇస్తాయి చార్ట్కి. సో మీరు ఇలాగ ఈ గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టైల్స్ ఇస్తుంది. సో ఈ స్టైల్ బాగుంటుంది. సో అది మీ వ్యక్తిగతం అనుకోండి, ఇలా 4-5 స్టైల్స్ చూసుకోండి, అందులో మీకు ఏం నచ్చితే అది పెట్టుకోండి. నాకైతే ఇది ఇష్టం బేసిక్గా. ఈ లీనియర్, రాడికల్, రెక్టాంగులర్ అని ఇలా ఉంటాయి. సో నాకైతే లీనియర్ ఇష్టం, సో నేను లీనియర్ పెట్టుకున్నాను. సో ఇక్కడ మీరు ఇక్కడ 3 కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి, వైట్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్. మీకు నచ్చినట్టు దీన్ని ఈ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకుంటే అక్కడ కలర్స్ మారుతున్నాయి చూడండి, ఆ చార్ట్లో కలర్స్ మారుతున్నాయి నేను ఇలాగా అడ్జస్ట్ చేసే కొద్దీ. సో ఇలాగా నేను ఈ రకంగా నేను దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ కలర్ నచ్చలేదు గ్రీన్, ఆ కలర్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ సాలిడ్ దానికి వెళ్ళి ఇదిగోండి చూడండి కలర్ ఉంది, ఇక్కడ గ్రీన్ ప్లేస్లో నాకు సపోజ్ ఆరెంజ్ అంటే ఇష్టం, నేను ఆరెంజ్ పెట్టాను. అప్పుడు చూడండి ఇక్కడ ఆరెంజ్ యాడ్ అయింది, మనకి ఏమొచ్చింది, ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. మనకు అలా కాదు కదా, మనకి ఆరెంజ్ వైట్ కాంబినేషన్ కావాలి, అప్పుడు బాగుంటుంది. సో ఈ సెకండ్ దాని మీద క్లిక్ చేస్తే ఈ సెకండ్ కలర్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ వైట్ పెడతాను, ఇక్కడ థర్డ్ దాని మీద క్లిక్ చేస్తే థర్డ్ కలర్ని కూడా మనం మార్చుకోవచ్చు. సపోజ్ ఇది కూడా ఒక డార్క్ ఆరెంజ్ పెడతాను చూడండి. సో ఇలాగా చూడండి, ఇలా మీరు నచ్చినట్టు ఈ గ్రేడియంట్స్ని యూస్ చేసుకుని మీరు కలర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట, మీ డేటాకి మంచి లుక్ అని ఫీల్ ఇస్తుంది. సరే ఇది అయిపోయింది. ఇప్పుడు నాకేం కావాలంటే ఇంకొంచెం ఎక్కడో సంథింగ్ ఏదో మిస్ అవుతుంది నా డేటాలో. సో నేను మళ్ళీ ఏం చేస్తానంటే బార్ మీద క్లిక్ చేస్తాను, కంట్రోల్ 1 ప్రెస్ చేస్తాను. మళ్ళీ కంట్రోల్ 1 ప్రెస్ చేసిన వెంటనే ఇప్పుడు కలర్స్ మనం ఎక్స్ప్లోర్ చేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇది ఇందులోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ చూడండి షాడో అని కనిపిస్తుంది నాకు. నేను ఈ ప్రెజెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తాను. సో నాకు షాడో అంటే ఈ చుట్టుపక్కల బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనమాట, లైట్గా చూడడానికి మంచి అందంగా కనిపిస్తుంది. సో నేను ఆఫ్ సెట్ బాటమ్ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి కొంచెం నీట్గా కింద ప్రతి బార్ కింద ఒక బ్లాక్ కలర్ టెక్స్చర్ వచ్చింది, చాలా అందంగా కనిపిస్తుంది చూడడానికి. సో ఇంకొక మీరు కావాల్స్తే ఈ గ్లో, ఈ సాఫ్ట్ ఎడ్జెస్ ఇవి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి సరదాగా మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు. ఇవన్నీ మెయిన్ అనాలిసిస్కి సంబంధించినవి కావు, యూజర్ ఇంటర్ఫేస్కి, కలర్ కాంబినేషన్స్కి సంబంధించింది. మీకు అక్కడ ఆ డాష్బోర్డ్లో మీకు ఏం పెట్టాలనిపిస్తే దాన్ని బట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ చూడండి ఇలాగ 3 బార్స్ ఉన్నాయి, సిరీస్ ఆప్షన్స్. సో మీరు ఇది క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి, సిరీస్ ఓవర్లాప్ అని ఒకటి, గ్యాప్ విత్ అని ఒకటి. సిరీస్ ఓవర్లాప్ అంటే ఏంటో నేను మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తాను, చాలా క్లియర్గా చూపిస్తాను. నేను మీకు వేరియన్స్ బార్ డయాగ్రామ్ చెప్పినప్పుడు చెప్తాను, వేరియన్స్ డయాగ్రామ్ చెప్తాను, అప్పుడు చెప్తాను. సో ఇప్పుడు చూడండి గ్యాప్ విత్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ 182 ఉంది, దాని అర్థం ఏంటంటే ఒక బార్కి విత్ 182% ఉందని. సో మనం ఏం చేద్దాం అంటే విత్ తగ్గిద్దాం, ఒక 60 పెడతాను నేను. చూడండి అసలు ఏం జరుగుతుందో చూద్దాం. సో చూసారా ఇప్పుడు కొంచెం నీట్గా అన్నీ దగ్గరగా వచ్చాయి. సో నాకు ఇంకా సాటిస్ఫైడ్గా లేను, నాకు కలర్ ఏమీ సరిగ్గా నచ్చలేదు. మీరు అలాంటప్పుడు మీరు ఇలా కలర్లోకి వెళ్ళి మీరు ఇక్కడ నచ్చిన కాంబినేషన్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ ఈ మధ్యలో వైట్ వచ్చి ఇలాగా సంథింగ్
మీ మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. ఇది కొంచెం బెటర్‌గా ఉంది కదా! ఇది కొంచెం బాగుంది ఇందాకడ దాని మీద. సో, అలాగా మీరు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఓకే, కలర్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు మీకు ఒక క్వెషన్ రావచ్చు. ఇక్కడ నా ఒరిజినల్ డేటా మారితే చార్ట్ కూడా మారుతుందా? సరే, ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సపోజ్ ఇక్కడ చూడండి, స్మార్ట్ వాచ్ కదా హైయెస్ట్ ఉన్నది. స్మార్ట్ వాచ్ ఎక్కడ ఉంది? 56,000. సో, స్మార్ట్ వాచ్‌ని నేను 10,000 కింద ఎడిట్ చేస్తాను. చూడండి, ఆటోమేటిక్గా నా డేటా మారిపోయింది. సపోజ్ ఇక్కడ ఎయిర్ కండిషన్ 30,560 ఉంది కదా, దాన్ని 1,50,000 పెడతాను హైయెస్ట్. సో చూడండి, ఎయిర్ కండిషన్. సో ఇక్కడ డేటా మారుతున్న ప్రతిసారి మీకు అక్కడ చార్ట్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది. సో అదేమీ పెద్ద ప్రాబ్లం కాదు. రెండో విషయం ఏంటంటే, మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ గేమింగ్ కన్సోల్ అనేది చివరి ఉంది, ఇక్కడ గేమింగ్ కన్సోల్ అనేది ఫస్ట్ ఉంది. సో ఇక్కడ హెయిర్ డ్రయర్ నుంచి గేమింగ్ కన్సోల్కి ఫ్లో అవుతుంటే, ఇక్కడ మాత్రం గేమింగ్ కన్సోల్ నుంచి హెయిర్ డ్రయర్కి ఫ్లో అవుతుంది. అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ హెయిర్ డ్రయర్ వచ్చి ల్యాప్టాప్ వచ్చి చివరికి గేమింగ్ కన్సోల్ వచ్చింది కదా, ఇక్కడ రివర్స్ ఆర్డర్లో ఉంది ఈ చార్ట్. సో దీన్ని సెట్ చేయడం ఎలాగా? సో మనం ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇవన్నీ సెలెక్ట్ అవుతాయి. మళ్ళీ Ctrl+1 కొట్టండి. Ctrl+1 ఏంటంటే యాక్సెస్ సెట్టింగ్స్ అనమాట ఇవన్నీ. సో ఇందులో మీరు యాక్సెస్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే, ఇందులో కింద చూడండి కేటగిరీస్ ఇన్ రివర్స్ ఆర్డర్ అని ఉంటుంది, దాన్ని టిక్ చేయండి. సో మీరు టిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇక్కడ ఏ ఆర్డర్లో ఉందో అదే ఆర్డర్లో మీకు అక్కడ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. సో సరే, ఇప్పుడు ఇంకొకటి ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇందులో మొత్తం డేటా వద్దు, ఇందులో నాకు కొన్ని మాత్రమే కావాలి. నేను ఒక ఫిల్టర్ పెట్టుకుంటున్నాను. చూడండి, బిగిన్స్ విత్ లెటర్ బిగిన్స్ విత్ ఎల్తో ఏదైతే బిగిన్ అవుతుందో అది మాత్రమే కావాలని చెప్పి నేను ఒక ఫిల్టర్ పెట్టాను. సో ఎంటర్ కొట్టగానే ఎల్తో ఏముంది, ల్యాప్టాప్ ఒకటే ఉంది కనుక అదొక్కటే చూపించింది మనకి. సో అలాగే మీరు ఫిల్టర్ పెట్టుకుంటే ఆ ఫిల్టర్కి సంబంధించిన మాత్రమే చార్ట్ చూపిస్తుంది. చార్ట్ కూడా ఫిల్టర్ అయ్యి చూపిస్తుంది అనమాట. సో ఇది బార్ గ్రాఫ్స్కి సంబంధించింది. రేపు మీకు ఇంకా అడ్వాన్స్డ్ బార్ గ్రాఫ్స్ చెప్తాను, వేరియన్స్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలో చెప్తాను బార్ గ్రాఫ్ యూస్ చేసి. సో మీకు చాలా మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.